హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెండకాయ వేపుడన్న, బెండకాయతో ఏ రెసిపీ చేసినా ఇష్టం లేని వాళ్ళంటూ అస్సలు ఉండరండి, అంత బాగుంటుంది. సో ఈ విధంగా నేను చేశానండి, మీకు తెలిసే ఉంటుంది. సో మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇదేం లేదండి, జస్ట్ శనగపిండిలో కొంచెం కరివేపాకు, సాల్ట్, కారం, కొంచెం వాటర్ వేసి కలిపేసి మనము డీప్ ఫ్రై చేసేయడమే. చాలామందికి ఆయిల్ ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చండి, లేదా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై ఇష్టమైన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. అస్సలు ఆ రోజు ఆ కూర అంతా ఎంత చేసినా కూడా అంత అయిపోతుందండి, అంత అయిపోతుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. రైస్ కన్నా ఉట్టి కర్రీయే ఇష్టపడతారు, అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టినా కూడా తింటారండి ఇష్టంగాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారండి? ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏం వాడారో కూడా తప్పకుండా తెలియజేయండి. సింపుల్గా చేశానన్నమాట నేను. ఇప్పుడు అందరికీ హాలిడేస్ కదండి, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళ చేత కూడా చిన్న యాక్టివిటీస్ అవి కూడా ఏమైనా చేయిస్తుంటే వాళ్ళు కూడా హుషారుగా ఉంటారండి. పిల్లలకి ఎంచక్క పాటలు నేర్పించడం, లేదా సంగీతము, లేదా డ్యాన్స్ కానీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటే వాళ్ళు కూడా చాలా బాగుంటారండి. ఈ సమ్మర్లో మీకు ఏదైనా స్పెషల్గా ఏమైనా స్నాక్స్ కావాలన్నా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమున్నా సరే తప్పకుండా మాకు డిఎం చేయండి, తప్పకుండా మీకు ప్రిపేర్ చేసి మేము పంపిస్తూ ఉంటామండి. వీక్లో ట్వైస్ అయినా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి, తప్పకుండా పెడుతూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చూసారు కదండి ఎంత బాగుందో, మనం చూడగానే తినేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది, అంత బాగుంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.